కృష్ణా జిల్లా ఉయ్యూరులో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే పారుపూడి వీరమ్మ తల్లి తిరునాళ్లు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్టీఓ షారోన్ పరిశీలించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక భక్తులకు ఇబ్బంది కలగకుండా మెడికల్ సౌకర్యాలు, తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులకి రేపటి నుంచి 8వ తారీఖు వరకు పోలీసు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కమిటీ వారితో కలిసి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 8వ తారీఖు లోపు రేపు ఎల్లుండి గంట దీపాల యొక్క ఉంటాయి, ఊరేగింపు ఉంటుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. అదేవిధంగా 2 ఆదివారాలు వచ్చినాయి, 2 ఆదివారాలు కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. మరి సిరిబండి రోజున కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. వీటిగా ఏంటంటే ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్లు, డైవర్షన్స్ పెట్టాం ఆ 5 రోజులు. మిగిలిన రోజుల్లో రద్దీని బట్టి మేము ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ ఉంటాము. తర్వాత ఈ పండుగ రోజుల్లో రేపు గంట దీపాల యొక్క సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే విలువైన ఆభరణాలు మెడలో ధరించకుండా రావాలి. దానివల్ల ఏంటంటే ఎక్కడ జారిపోయినాయి ఏంటో కనిపెట్టడం కష్టం. అదేవిధంగా బట్టలు కూడా ఈజీగా అంటుకుపోయి వాటిని వేసుకోకుండా లూజ్ వస్తువులు, కాటన్ వస్తువులు ఆడవాళ్ళు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ఇంకొక ఏంటంటే అమ్మవారు అందరి దగ్గరికి వీధికి వస్తారు కాబట్టి ఒక సెంటర్కి వెళ్దాం అనేది పెట్టుకోకుండా అందరూ కూడా ఎవరింటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మొక్కులు తీర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆదివారాల రోజుల్లో కూడా లోకల్ వాళ్ళు తొందరగా 7 గంటల లోపు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటే బయట నుంచి వచ్చే భక్తులకి వాళ్ళకి సౌకర్యం కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి లోకల్ వాళ్ళు బాగా ఎర్లీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. భక్తులకి రేపటి నుంచి 8వ తారీఖు వరకు పోలీసు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కమిటీ వారితో కలిసి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 8వ తారీఖు లోపు రేపు ఎల్లుండి గంట దీపాల యొక్క ఉంటాయి, ఊరేగింపు ఉంటుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. అదేవిధంగా 2 ఆదివారాలు వచ్చినాయి, 2 ఆదివారాలు కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. మరి సిరిబండి రోజున కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. వీటిగా ఏంటంటే ఈ సందర్భం